V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన నీరందించే కాళేశ్వరం ప్రాజెక్ట్. 100 కిలోమీటర్ల కాలువల సమాహారమే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్. జోరందుకున్న వానలు. 2-3 రోజుల్లో భారీ వర్షాలు. విశాఖ గాజువాకలో 1,00,000 మహిళల నిరసన. 9 నెలల పసిపాపను అత్యాచారం చేసిన దుర్మార్గుడిని తక్షణమే ఉరితీయాలని డిమాండ్. రాజ్యాంగ విరుద్ధంగా ట్రిపుల్ తలాక్ బిల్లు. మహిళలకు ఈ బిల్లు ద్వారా మరింత అన్యాయమన్న ఓవైసీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలోని ప్రతి ఎకరం భూమిని గోదావరి జలాలతో తడపాలన్న కేసీఆర్ సంకల్పం నెరవేరే దిశగా తొలి అడుగు పడింది. మహా అద్భుత కట్టడంగా ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితమైంది. అంతకుముందు శృంగేరి పీఠం ఆధ్వర్యంలో దాదాపు 2 గంటల పాటు జల సంకల్ప హోమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ దంపతులు దగ్గరుండే నిర్వహించారు. పూర్ణాహుతి సమయానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హాజరయ్యారు. వీరితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చుక్క నీటి కోసం నేలమ్మ గొంతెండి నెర్రలు బానిన తరుణం. గుక్కెడు మంచినీటి కోసం గొంతెండిపోయే ఆ క్షణం. ఈ బతుకెందుకురా దేవుడా అంటూ యావత్ తెలంగాణ కన్నీరు మున్నీరైంది. తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైన నాటి నుండి తెలంగాణ రాష్ట్ర సారథికి ఒక్కటే కళ. గోదావరి కృష్ణమ్మను మన బిల్లకు మళ్లించాలి, పచ్చని మన మగాని భూముల్లో పసిడి సిరులు ఎలా పండించాలి అని నాడు ఉద్యమ స్ఫూర్తితో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని నేడు అదే ఉద్యమ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవ్వడం మన తెలంగాణకే గర్వకారణం. 19 పంపా హౌజ్లు, 20 బ్యారేజీల జలాశయాలు, 203 కిలోమీటర్ల దూరం వరకు సొరంగం మార్గాలు, 1531 కిలోమీటర్ల వరకు కాలువలు, 98 కిలోమీటర్ల మేర నీటితో ప్రవహించే నీటి గొట్టాలు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువు పుట్ట. భారతదేశ చరిత్రలో, సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో ఎటువైపు చూసినా ఇదో సరికొత్త అధ్యాయమని స్పష్టంగా తెలుస్తోంది. దేశంలోనే ఇంతటి ఖరీదైన సాగునీటి ప్రాజెక్టు మరొకటి లేదేమో. ఎత్తిపోతల పథకాల్లో ప్రపంచంలోనే అరుదైన రికార్డులను నెలకొల్పింది మన కాళేశ్వరం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ కాటన్, ఇప్పుడు కేసీఆర్ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోతుందనే సజీవ సాక్ష్యం. కాళేశ్వరం ఒకానొక దశలో సాగునీటి ప్రాజెక్టులు అంటే ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉండేవి. ప్రభుత్వాల శాసనాలు చేయడం, అవి పూర్తి కాకముందే ఆ ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిచిపోవడం, ఇలాంటివి మనం ఎన్నో విన్నాం. అవి పూర్తి కాకముందే ఆ ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిచిపోవడం, ఇలాంటివి మనం ఎన్నో విన్నాం. కానీ ఇంతటి భారీ ప్రాజెక్టుకు ప్రాణం పోసి భారీ నిధులతో 3 ఏళ్లలోపే ఈ యజ్ఞాన్ని పూర్తి చేసిన ఘనత మన సీఎం కేసీఆర్దే అని భవిష్యత్తు తరాలకు ఈ చరిత్ర సాక్ష్యం చెప్పక తప్పదు. విశాఖ గాజువాకలో మహిళలు నిరసనకు దిగారు. అబ్బం శుభం తెలియని పసిపాపను అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాన్ని బహిరంగంగా ఉరితీయాలంటూ వైఎస్ఆర్సీపీ మహిళా సంఘాలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశాయి. గాజువాక 5 జోనల్ కార్యాలయం వద్ద రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి రోజారాణి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నో కఠిన తరమైన చట్టాలు ఉన్నప్పటికీ ఏదో ఒక చోట తరచూ మహిళలపై ఇటువంటి దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండలో 9 నెలల పసిపాపను అత్యాచారం చేసిన దుర్మార్గుడిని తక్షణమే ఉరితీయాలని డిమాండ్ చేశారు. హన్మకొండ అనే ఊర్లో వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో 9 నెలల బాలికపై అత్యాచారం జరిగింది. ఒక మానవ మృగం మదమెక్కి ఈరోజు అలాంటి సంఘటన చోటు చేసుకుంది. అలాంటి సంఘటనకి ఈరోజు మేము బయటకు వచ్చి బాధ వ్యక్తం చేస్తూ ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర మేము ఆయనకి లెటర్ సమర్పించి, మేము దండ సమర్పించి ఈరోజు బాధగా మహిళలు ఏం చేయాలి, ఎటువైపు వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది అని ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఇలా చేయడం జరుగుతుంది. ముందుగా ఏంటంటే
అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకోవద్దు. ఎందుకంటే ఆయనకి రక్షణ కల్పించి 3 పూట్ల కూర్చోబెట్టి ఆయనకి తిండి పెట్టడం అన్నది తప్పు. ఎక్కడైతే అలాంటి ఘటన చోటు చేసుకుందో అక్కడ వెంటనే ఉరి తీయాలని మా డిమాండ్ ఈరోజు. అలాగే ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండా పోలీసు వారు కానీ లేకపోతే ప్రభుత్వ వారు కానీ చర్య తీసుకోవాలి మీడియా ద్వారా తెలియజేస్తారు. అంటే ఎటువంటి చట్టాలు వస్తే మహిళలపైన దాడులు అవుతాయి అంటారు? నిర్భయ చట్టం పెట్టారు కానీ ఆ నిర్భయ చట్టం వల్ల ఎంతో ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున. ఈ అత్యాచారం చేసిన నిందితుని మట్టుకు వెంటనే యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత ఇలాంటివి జరగకూడదు. ఎందుకంటే రోజు రోజుకి మనం అసలు సభ్యత సంస్కారం సంబంధించిన సమాజంలో ఉన్నామా, లేకపోతే మనిషిని పీక్కొనే తినే ఆ సమాజంలో ఉన్నామో మాకు అర్థం కావట్లేదు. పసిపిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ పసిపిల్లనే చేశారంటే రేపు పొద్దున్న పెద్దవాళ్ళకి ఏటవుతుంది లేకపోతే ఎవరికి ఏటవుతుంది ప్రతి తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అసలు వాయా వరుస ఉండట్లేదు. ఈ కామానికి ముసలి లేకపోతే చిన్నపిల్లలు లేకపోతే ఒక అమ్మాయిలు అలాంటిది కళ్ళకి కామం కట్టినట్టు ఎవరు బడితే ఎవరు చేతికి దొరికితే వాళ్ళు ఇలాగ చేసుకొని వెళ్ళిపోతే మృగంలా ప్రవర్తిస్తే ఇంకా మనం ఎలా బతుకుతాం ఈ సమాజంలోని, ఎలాగుంటాం? కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకి రక్షణ అసలు ఉండటం లేదు. ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వెంటనే ఎవడైతే తప్పు చేశాడో నడి రోడ్లను ఊరి తీస్తే ఇలాంటివన్నీ ఆగుతాయని మేమైతే వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరపున నేను నైరుతి రుతుపవనాల కదలికలో వేగంగా మొదలైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తుండగా ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు బలహీనంగా ఉన్న నైరుతి రుతుపవనాల కదలికకు వాతావరణం అనుకూలంగా మారింది. ఇప్పటికే కోస్తా, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల వైపు కదులుతున్నాయి. 3 రోజుల్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్కు విస్తరించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టడం పట్ల ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ఇది రాజ్యాంగంలోని 14, 15వ అధికరణను ఉల్లంఘించడమేనని అన్నారు. ఇప్పటికే ముస్లిం మహిళా వివాహ చట్టంలో పాటు సిఆర్పిసి సెక్షన్ 125, గృహహింస చట్టం 2005 ఉన్నాయని, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టంగా మారితే మహిళలకు అంతకంటే అన్యాయం మరొకటి ఉండదని ఓవైసీ వివరించారు. ఇదే తప్పు ముస్లిమేతరుడు చేస్తే 7 ఏళ్ల జైలా, ముస్లిం వ్యక్తి చేస్తే 3 ఏళ్ల జైలా, ఇదేం న్యాయమో ప్రధాని మోదీయే చెప్పాలి అంటూ నిలదీశారు. मैं आपको शुरुआत में भी ये बताना चाह रहा हूं कि जब आप वॉइस वोट लेंगे मैं आपका अटेंशन चाहूंगा। रूल 367 सबसेक्शन 2 में मैं डिवीजन पूछने वाला हूं सर। अब मेरा इस पर ऑब्जेक्शन क्या बता रहा हूं सर। आर्टिकल 14 और 15 का वायलेशन है और संविधान में इस बात की इजाजत है कि अगर आप डिस्क्रिमिनेटरी लॉ बनाना चाहते हैं तो आपको 2 टेस्ट सेटिस्फाई करना पड़ेगा, इंटेलिजिबल डिफरेंशिया और दूसरा रीजनेबल आपका रैशनल नेक्सस। सर यहां पर आप देखिए सर, सुप्रीम कोर्ट ने जजमेंट दिया कि ट्रिपल तलाक अब वॉइड है, यानी शादी खत्म नहीं होती है। जब शादी खत्म नहीं होती है జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలో పరుమాల గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా పరుమాల నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నో లక్షల ఎకరాలకు నీరు అందించే దిశగా ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల కె చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం మరియు బాణాసంచాలతో కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి నాయకుడు పరిమళ నాగరాజు, గ్రామ సర్పంచ్ డి నాగరాజు, అంజీ, ఎం కృష్ణ, రాజ్ కుమార్, లక్ష్మణ, వెంకటకృష్ణ, మాన్యం కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరిగినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని ఈరోజు మన నాయకుడు, మన ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా 3 ముఖ్యమంత్రులతో
ఒక గవర్నర్ చేతుల మీదుగా ఈరోజు ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మనము కూడా ఇటువంటి సంఘటనని మరవకుండా ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర నుండి ప్రతి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని కేసీఆర్ గారి నిర్ణయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పరమల గ్రామ పంచాయతీ నందు మరి మనమందరం కూడా నాగరాజు గారు, ఆంజనేయులు గారు, తర్వాత వెంకటకృష్ణ గారు, నరసింహులు, మరి గ్రామ పెద్దలు, యువకులు, మొత్తము తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఈ శుభ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎకరా కాదు, 2 ఎకరాలు కాదు, 1000 కాదు, 2 ఎకరాలు కాదు, 40 లక్షల ఎకరాలకి ఈరోజు ఆ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాలకి 40 లక్షల సాగునీరు పారించడానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తున్నాడు మన ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సరే, ప్రాజెక్టులు అందరూ కూడా నిర్మిస్తారు, ఇక ఏదేదో చేస్తాం, కానీ ఉదాహరణకి జూరాల ప్రాజెక్టును ఒకసారి మనం అనుకుంటే అది 1980ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. 1980ల మన ప్రియతమ నాయకుడైనటువంటి కీర్తిశేషులు టంగటూరి అంజయ్య గారి ఆధ్వర్యంలో 80ల ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇంకా ఇన్కంప్లీట్గానే నడుస్తుంది అంటే సుమారుగా 38 సంవత్సరాలు అయింది. అది కూడా కేవలం 2 లక్షల ఎకరాలకు కూడా కానటువంటి సాగునీరు కానటువంటి ప్రాజెక్టుకి 40 సంవత్సరాలు అయింది. మరి ఈరోజు భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో కనీవిని ఎరగినటువంటి కేవలం 3 సంవత్సరాల లోపటనే 40 లక్షల ఎకరాలకి సాగునీరు వచ్చేటువంటి ఈ ప్రణాళికని, ఈ ప్రాజెక్టుని ఈరోజు జాతికి అంకితం చేయడం. కాబట్టి మనమందరం కూడా ఒకసారి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఈరోజు కాళేశ్వరం కార్యక్రమం అయిపోయింది. రేపటి నుంచి ఏదైతే ఈ గట్టు ఎత్తిపోతలు ఉంది, ఇంకా మిగతా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు ఉండే వాటి మీద ఆయన దృష్టి పెడతాడు. అందరికి కూడా శుభంగా జరగాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో శంషాబాద్ హుడా కాలనీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి AP7L 7557 HMDA ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ రవి మృతి చెందాడు. శంషాబాద్ మండలంలోని హుడా కాలనీ వద్ద దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో నివసించే బురుగుల రవి తండ్రి పేరు బుచ్చయ్య. వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్ అయిన రవి HMDA దగ్గర ముందు తీయాలని అనకండి, ఇది ఓకే తీయాలి, ఇది కోసెస్ తీయాలన్నా నల్గొండ జిల్లా నకరేకల్లో చిన్నారిపై అత్యాచారం చేసిన అంతకున్ని నడి రోడ్డుపై ఉరిశిక్ష వేయాలని నకరేకల్లోని సెంటర్లో యువత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన సంఘటన చాలా విషాదకరమైనది. 9 నెలల పసిపాపని ఒక అగాంతకుడు దారుణంగా కిరాతకంగా రేప్ చేసి చంపబడడం జరిగినది. కావున తనని నడి రోడ్డుపై వెంటనే ఉరి తీయాలని మన ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను. కానీ ఈ విషయంలో ప్రభుత్వం ఏ రాజకీయ నాయకుడు కూడా ఎటువంటి సంబంధం లేనట్టు ఉంటున్నాడు. దానివల్ల వరంగల్లో జరిగిన పసిపాపకి అన్యాయం జరుగుతుందని నకరేకల్లో ఉన్న యూత్ మొత్తం భారీగా ర్యాలీ తీయబడినది.
దానివల్ల పసిపాపకి ఏ పసిపాపకి కూడా ఇలాంటి దారుణం జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొండ భూదేవి గార్డెన్స్ లో యోగా దినోత్సవ కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. సహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరి అమృతకలశహస్తాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరి అమృతకలశః విష్ణు. శ్వాస తీసుకోవాలందరూ కూడా నిదానంగా తిరిగి తలబాలని నెమ్మదిగా కుడి వైపు నడుపుకోవడం. 1 రైట్ సైడ్, 2 సెంటర్, మళ్ళీ 3 బ్రీత్ అవుట్, శ్వాస వదిలేసి ఎడమ వైపున, 4 సెంటర్, 5 సెంటర్, 6 సెంటర్, 7 బ్రీత్ అవుట్. పక్కవాళ్ళు చూస్తున్నారు మెడకండరాలు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంను పోలీస్ కళ్యాణ మండపంలో యోగా డేను పురస్కరించుకొని విద్యార్థులు ఉద్యోగులు పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవీంద్రబాబు, బందారు ఆర్టీఓ ఉదయభాస్కర్, జిల్లా అడిషనల్ ఎస్పీ అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ రోజువారీ దైనందిన చర్యల్లో భాగంగా యోగా క్రియను నిర్వహించడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడి రోజు పనుల్లో ఎంతో చురుగ్గా పనిచేసుకోవటానికి అవకాశం ఉందని తెలిపారు. సులభతరమైన వ్యాయామంతో కష్టతరమైన అనారోగ్యం నుంచి రక్షణ పొందడం, మానసిక ఒత్తిడులను జయించే సాధనం యోగా అని తెలిపారు. దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తారీఖు ఇక్కడ హాజరైన సభ్యులకి, యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన ఈ కార్యక్రమానికి, ప్రభుత్వ కార్యక్రమానికి మన గౌరవనీయులు మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారు వారు వచ్చి ఇక్కడ వారి యొక్క సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అన్ని ఆసనాలను కూడా మరి చాలా యాక్టివ్గా చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వారికి మన యోగా మచిలీపట్నం యోగా సభల తరఫున మరియు ప్రభుత్వం తరఫున మన రిలాక్స్, కాలి వేళ్ళు కదలిక తీసుకురావద్దు, రిలాక్స్, పాదాలు రిలాక్స్, మీ కాన్సంట్రేషన్ చక్కగా రిలాక్స్, చక్కగా కళ్ళు మూసుకుని కాన్సంట్రేట్గా గమనిస్తూ ప్రతి పార్ట్ని తలుచుకుంటూ హాయిగా చక్కగా రిలాక్స్ అవ్వండి. పాదాలు రిలాక్స్, పాదాలు రిలాక్స్, కాలిశీల మండలం రిలాక్స్. ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి ఎక్కువ మంది ఎందుకు ఇష్టపడరు? ఇది పిల్లల తల్లిదండ్రుల లోపమా, లేక ప్రభుత్వ పాఠశాలల టీచర్ల లోపమా, లేక ప్రభుత్వంలో ఉన్న లోపమా అంటూ సూర్యాపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులతో మరియు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు మా V3 ప్రతినిధి పుట్ట రాంబాబు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నూతనంగా వచ్చినటువంటి అడ్మిషన్లలో ప్రైవేట్ పాఠశాల నుండి మాకు ఎక్కువ మొత్తంలో అడ్మిషన్లు వచ్చినాయి. అందులో ఈ పాప ఒక ఆమె. ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కూడా ఉద్యోగస్తులైనప్పటికీ ప్రభుత్వ పాఠశాల మీద ఉన్నటువంటి నమ్మకంతో, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సేవా దృక్పథంతో నమ్మకం కలిగి మా పాఠశాలలో చేర్పించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ అమ్మాయిని వివరాలు అడిగితే తెలుస్తుంది. చెప్పండి, మా పేరు ఏం పేరు? ఇంతకు ముందు ప్రైవేట్ స్కూల్ చదివినారు కదా, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి వచ్చారు కదా, కారణం ఏంటి? అది ఇక్కడ అందరూ గవర్నమెంట్ టీచర్స్ అందరూ ఎడ్యుకేట్ అయి ఉంటారు.
మళ్ళీ అందరూ బాగా చెప్తున్నారు. అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే అక్కడ కొంచెం అన్ఎడ్యుకేటెడ్ మామూలుగా ఇంటర్ డిగ్రీ చేసి వచ్చి చెప్తుంటారు, కానీ ఇక్కడ మొత్తం అంత పూర్తిగా చదువుకొని చెప్తుంటారు. టీచింగ్ ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ బాగుంది, మన గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ బాగుంది. గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా దేవరకొండలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా దేవరకొండ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిన దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, నగర పంచాయతీ చైర్మన్ దేవేందర్ నాయక్ అధికారులు. ఈ సందర్భంగా దేవరకొండలో పండుగ వాతావరణం నెలకొంది. మా గణవాలని కొంచెం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా లీడ్ ఇండియా 2020 ఆధ్వర్యంలో 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలను లీడ్ ఇండియా ప్రతినిధులు నిర్వహించారు. యోగా యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ చిన్నబాబు, బాబులాల్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్, హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకొని బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చింతపల్లి టీఆర్ఎస్ మండల కార్యదర్శి ఎల్లంకి అశోక్ మాట్లాడుతూ దశాబ్దాల తెలంగాణ ప్రజలు స్వప్నం సాకారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా చింతపల్లి మండలంలో కేసీఆర్, హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వేడుకలు జరుపుకోవడం జరిగిందని, ఈ ప్రాజెక్టు 180 టీఎంసీల సామర్థ్యంతో గల కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంతో తెలంగాణలోని కరీంనగర్, నల్గొండ, సిరిసిల్ల, సిద్దిపేట్, యాదాద్రి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి లాంటి చాలా జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందుతుందని, 18,25,700 ఎకరాలకు కొత్త ఆయకట్టు సాగునీటి అందిస్తుందని, అలాగే ప్రాణహిత చేవెళ్ల తెలంగాణ రైతుల కళా స్వప్నం నెరవేరిందని, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని, అందరూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వందనపు ఆంజనేయులు, ఎన్డి కాలేద్, ఉప్పల యాదయ్య, దాచేపల్లి మధు, బీజే యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగానికి ఒక శుభ పరిణామం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు చింతపల్లి అంబేద్కర్ చౌరస్తాలో
ఘనంగా పాలాభిషేకం నిర్వహించినాము. అంతేకాకుండా ఈరోజు ఎంతో కరువు కాటకాలతోటి అల్లాడుతున్న రైతాంగానికి ప్రాజెక్టుల ద్వారా రైతు కండ్లల్లో ఆనందం చూడాలని ఒకే ఒక ఉద్దేశంతో అపర భగీరథుడిలాగా కేసీఆర్ నిరంతరం కృషి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిండు. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని చింతపల్లి అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మహాన్ భారత అభియాన్ సంస్థ భారతదేశంలో గ్రామాలు ఆర్థికంగా పరపుష్టిగా ఉండాలంటే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడానికి మహాన్ భారత్ అభియాన్ సంస్థ కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ చందనా ఖాన్, మహమ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి అసమానత్వాలను పోగొట్టి మరొక ఆర్థిక స్వతంత్రం కోసం జరిగేటువంటి స్వతంత్ర పోరాటం. దీనిని 2006లో ఆరంభించి అమలుకు 2017లో తీసుకురావడం జరిగింది. ఈ 13 సంవత్సరాల్లో దేశాల్లో వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను గుర్తించి ఏం చేస్తే సమూలంగా దీన్ని మార్పు చేయడానికి కుదురుతుందో అనేది ఒక విస్తృత స్థాయిలో ప్రణాళిక తయారు చేయడం జరిగింది. దీంట్లో 7 లక్షల గ్రామాలని 63,000 సేవా కేంద్రాల ద్వారా గ్రామీణ భారతంలో ఉండేటువంటి ప్రతి కుటుంబానికి కూడా సుమారు 80 సేవలు, పుట్టుక నుంచి గిట్టే వరకు కావాల్సిన సేవలు నిరంతరం అందుబాటులో ఉండేటువంటి ఒక వ్యవస్థను నిర్మాణం చేయడానికి, అది ప్రజలు తమ భాగస్వామ్యంలో తామే నిర్వహించుకునేటువంటి ఒక వ్యక్తీకరణ కోసమని ప్రయత్నం జరుగుతోంది. దీనికి సంబంధించి గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు నగరాల్లో ఉంటున్నటువంటి ప్రజలు కూడా తెలియాలి. ఎందుకంటే దాదాపు 20 కోట్ల మంది నగరాల్లో నివసిస్తున్నటువంటి ఇప్పుడు గ్రామీణ భారతం తాలూకు వ్యక్తులని తిరిగి వారి గ్రామాలకి తీసుకువెళ్ళడం అనేది ప్రధాన ధ్యేయం. ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో పనిచేయడానికి మనుషులు లేరు, అర్బన్ డికే ఎక్కువైపోతుంది. అందుకని 2 రకాలుగాను ఉపయోగపడుతుందని. ఇది కాక 300 లక్షల కోట్లని సమీకరించుకొని ఈ కార్యక్రమం చేయాలి. ఎక్కడ ఒక్క దమిడి అప్పు చేయకూడదు, ఎవరి దగ్గర నుంచి దానం స్వీకరించకూడదు, ప్రభుత్వ యంత్రాంగం దగ్గర నుంచి తీసుకోకూడదు. కారణం ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటే అది మరి పన్నుల రూపేణ ప్రజల మీదకి వస్తుంది. కాబట్టి మేము ఆశించిన పన్నురహిత భారతం నిర్మించడం సాధ్యం కాదు. అందుకోసం అని చెప్పి ఇది ప్రజల భాగస్వామ్యంతోనే నిర్మాణం చేసేటువంటి ఏర్పాటు జరుగుతుంది. ఇది దాదాపు 10 ఏళ్లలో మొత్తం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఇది పూర్తయిన నాడు 14.5 కోట్ల గ్రామీణ కుటుంబాలు, ముఖ్యంగా రైతు కుటుంబాలు ఇప్పుడున్న ఆదాయాలకు మించి దాదాపు 35 లక్షల కోట్ల నికర అధిక ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్ 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితం చేసిన తెలంగాణ సీఎం. సూర్యాపేట జిల్లా మిట్స్ కాలేజీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి, 3కి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం, ఈ బిల్లు ద్వారా మహిళలకు మరింత అన్యాయమన్న ఓవైసీ. రెండు మూడు రోజుల్లో జోరుగా వర్షాలు, తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా కదులుతున్న నైరుతి పవనాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.